Hi friends, welcome back to my channel madhumashupwithhubby. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. అలాగే మీతో ఒక విషయం షేర్ చేయాలని చెప్పి ఈ వీడియోని కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పటి వరకు మీరు చూసినటువంటి రోల్ అంటే హౌస్ ప్యాకింగ్ రోల్ మాత్రమే చూసారు కదా యాజ్ ఎ ఇండియన్ ఉమెన్గా. అలాగే ఇప్పుడు షిఫ్టింగ్ రోల్ కూడా చూద్దురు మీరు. ఎందుకంటే చాలామందికి కూడా ఫారెన్ కంట్రీస్లో మన వీడియోస్ చాలా వరకు బయట వాళ్ళు కూడా చూస్తున్నారని అర్థమవుతుంది, కామెంట్స్ ద్వారా తెలుస్తుంది. చెప్పాలంటే కొంతమంది వ్లాగ్ అనుకున్నారనమాట, బట్ అది వ్లాగ్ కాదు ఫ్రెండ్స్. నేను చేసింది ఇండియన్ ఉమెన్ హౌస్ ప్యాకింగ్ రోల్ అనమాట. ఎలా ఉంటుంది ఇలాంటి వీడియో పెడితే అనేసి ఒక చిన్న కాన్సెప్ట్తో ఆ వీడియోని పోస్ట్ చేశాను. మీరు కూడా చాలా బాగా ఎంకరేజ్ చేశారు, మంచిగా లైక్స్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ సో హ్యాపీ అనమాట. నేను ఇంకొక విషయం ఏంటంటే, నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. చాలా కష్టపడుతున్నాను. అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు నేను చేయబోయే వీడియో ఏంటి అంటే, నెక్స్ట్ ఈ వీడియోలోనే కంటిన్యూ అన్నమాట. ఏం చేయబోతున్నా అంటే షిఫ్టింగ్ చేస్తున్నాము. మనమంతా ప్యాక్ చేసుకున్నవి షిఫ్టింగ్ చేస్తున్నాం. ఫుల్ వీడియో పెట్టాను ఇందులో, ఎలా షిఫ్ట్ చేసాము, ఎక్కడికి వెళ్ళాము, ఆ హౌస్ ఎలా ఉంది, మొత్తం కూడా ఈ వీడియోలో ఉంటుందన్నమాట. కంప్లీట్గా మిస్ కాకుండా చూడండి. అక్కడ వెళ్ళిన తర్వాత మేము ఎలా సర్దుకున్నాము అనేది కూడా చూపించాను అందులో. ఖచ్చితంగా మీరు ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. యాక్చువల్లీ చెప్పాలంటే నేను షిఫ్టింగ్ చేసేటటువంటి వీడియోని తీయలేనేమో అని అనుకున్నాను ఫ్రెండ్స్. బికాజ్ ఎందుకంటే కంప్లీట్గా వర్షం పడుతూనే ఉన్నింది నైట్ అంతా. ఆ రోజు మేము షిఫ్ట్ చేసుకోవాలి అనుకున్న రోజు అన్నీ మాట్లాడేసుకున్నాం అనమాట. వ్యాన్ కూడా మాట్లాడేసుకున్నాము. బట్ మార్నింగ్ చూస్తే వర్షం పడుతూనే ఉన్నింది ఫ్రెండ్స్. ఏం చేయాలో అర్థం కాలేదు. బట్ దేవుడి దయ వల్ల 7 to 8 ఆ టైంలో కాస్త వాన తగ్గింది. ఓకే ఫైన్ అనేసి వస్తాను అని చెప్పారనమాట మేము మాట్లాడుకున్న వాళ్ళు. సరే వాళ్ళు వచ్చేసారు. ఇంకా సరే ఇదే తరువుగా నేను కూడా వీడియో షూట్ చేసేసాను. అంటే వీడియో షూట్ చేయడానికి వారపడిందేమో అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. బికాజ్ ఎర్లీ మార్నింగ్ అంటే డార్క్ నైట్ కదా, ఎలా ఉంటుందో వీడియో బాగా వస్తుందో రాదో అని కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. బట్ వీడియో మాత్రం చాలా బాగా వచ్చింది. కంప్లీట్ వీడియోని మీరు చూడండి ఫ్రెండ్స్, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ప్లీజ్ ఎంకరేజ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. సపోర్ట్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఇన్వాల్వ్ అవుతూ మన వీడియోస్లో చాలా హ్యాపీగా, మధు చాలా బాగా చేసావు, చాలా బాగుంది, వీడియోస్ చాలా బాగా చేస్తున్నావు, ఇలాగే కంటిన్యూ, కీప్ ఇట్ అప్, హాయ్ హౌ ఆర్ యూ, ఎలా ఉన్నావు అనేసి కామెంట్స్ చేస్తుంటే మన వాళ్ళు మనతో పలకరిస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో అంత హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ కామెంట్స్. అంటే ప్రతి ఒక్కరికి కూడా కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా, వీడియో చూసిన ప్రతి ఒక్కరికి, కొంతమంది వీడియోస్ చూస్తుంటారు, ఇన్వాల్వ్ అవుతారు, బట్ కామెంట్ చేయడానికి మొహమాట పడుతూ ఉంటారు. ప్లీజ్ మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో నాకు షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఎంకరేజ్ అవర్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ప్యాకింగ్ అయిపోయింది, షిఫ్టింగ్ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. చూసే హ్యాపీగా ఎంజాయ్ చేయండి.
కూడా అయిపోయింది ఫ్రెండ్స్. మొట్టమొదటిసారిగా మా మామయ్య గారు కట్టించిన ఓన్ హౌస్లో, అనగా మా అత్తగారింట్లో మొదటిసారిగా అడుగుపెట్టి అక్కడ దీపం పెట్టుకొని దేవుని ఆశీర్వాదం కూడా తీసేసుకున్నాము. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మీరు చూసేశారు కదా. ఇప్పుడు ఒక స్మాల్ క్లిప్స్ మాత్రం తీసి పెట్టాను, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హౌస్ టూర్ చేయలేదు. ఆఫ్టర్ హౌస్ టూర్ కంప్లీట్గా చేస్తానన్నమాట. ఇంకా కొంచెం వర్క్ మిగిలింది, అది కూడా అయిపోతే ఆ తర్వాత వీడియో తీద్దామని వెయిట్ చేస్తూ ఉన్నాను. అంతవరకు ఒక చిన్న క్లిప్స్ చూసుకోండి. అంటే నేను జనరల్గా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎలా ఉంటుంది హౌస్ అని కొంతమంది అనుకుంటారు కదా, నెక్స్ట్ కొత్త హౌస్కి వెళ్తుందేమో అది ఎలా ఉంటుందో ఆ హౌస్ అనుకుంటారు కదా, అందుకని చిన్న క్లిప్స్ చూపిస్తున్నాను అంతేను. చూశారు కదా నాతో కూడా ఎవరు వచ్చారో, చింటూ కూడా వచ్చాడు ఫ్రెండ్స్. చూడండి అక్కడ కూర్చో ఉన్నాడు కదా, తను వాళ్ళ అన్నయ్య కలిసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. నేను అంతలో దేవుడికి పూజ అంటే మీన్స్ దీపం పెట్టుకొని ఈవినింగ్ టైంలో వచ్చామన్నమాట. అందుకని దీపం పెట్టుకొని అలా కొంచెం వ్యూ చూపిస్తున్నాను మీకు. చూడండి ఇదే వంటగది. ఆఫ్టర్ సర్దిన తర్వాత చూద్దరులేండి, జస్ట్ ఊరికే అలా చూపిస్తున్నాను ఇప్పుడు. అయితే నాకు తోడుగా అయితే చింటూ వచ్చాడు ఫ్రెండ్స్. నేను మా వారు చింటూ ముగ్గురం వచ్చాం మొదటిసారిగా ఇంటికి. ఇది వచ్చేసి 2 బెడ్రూమ్స్ అనమాట. ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండ్ ఇది సెకండ్ బెడ్రూమ్. చూడండి ఇది కూడా ఒక వ్యూ, అలా చూసుకోండి. తర్వాత కంప్లీట్ వీడియోలో చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేసి. హౌస్ టూర్ చేద్దాంలేండి. కామెంట్స్లో అప్పుడే ఇచ్చేస్తారు కదా, హౌస్ టూర్ చేయండి మేడం అనేసి. చూస్తున్నారా? ఓకే ఫ్రెండ్స్, అయితే లాస్ట్ చింటూ ఫస్ట్ అండ్ లాస్ట్ అనమాట. మా ఇంటికి వచ్చినప్పుడు చింటూ నేను ఇద్దరం కలిసి తీసుకున్న కొన్ని పిక్స్ అవి కూడా షేర్ చేస్తున్నాను మీతో. నెక్స్ట్ ఫైనల్లీ ఇది మా వారు కూర్చొని బిజీగా 2 ఫోన్లో చాట్ చేస్తూ ఉన్నారు. టుమారో అంటే ఆ రోజు అలా గడిచింది. నెక్స్ట్ డే మార్నింగ్ మా సర్దుకోవడం అనమాట ఇది. అక్కడ సర్దుకొని వచ్చాం కదా, ఇక్కడ కూడా సర్దుకున్న దాన్ని తీసి నీట్గా మనం సర్దుకుంటాం కదా ఇంట్లో, అలా సర్దేస్తున్నాం అనమాట నేను మా వారు. ఇది కూడా కంప్లీట్ వీడియో తీసి పెట్టున్నాను, చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి.
యాక్చువల్లీ చెప్పాలంటే చాలా వరకు వీడియో నేను కవర్ చేయలేకపోయాను ఫ్రెండ్స్, బికాజ్ బిజీ షెడ్యూల్ అనమాట. అక్కడి నుంచి మా వారు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ అవన్నీ దింపుకునేసి అదంతా తీయాలి అనుకున్నాం, కానీ షెడ్యూల్ అలా బ్యాలెన్స్ అవ్వలేదు. బికాజ్ మా వారు పాపం అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేసి 8 o'clock వచ్చారు. పాపం వాళ్ళు 10 దాకా కంప్లీట్గా వర్క్ చేస్తూనే ఉన్నారు. మళ్ళీ 10:30కి ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చిందనమాట. అందువల్ల పాపము చాలా వరకు క్లిప్స్ తీయలేకపోయారు, తను తీయలేకపోయారు, నేను అక్కడ లేకపోవడంతో తీయలేకపోయాను ఫ్రెండ్స్. సారీ ఫర్ ద కంక్లూషన్ అనమాట. అంటే లాస్ట్లో ఎండ్ చేయలేకపోయాం, క్లియర్గా ఎండ్ చేయలేకపోయాము. బట్ నేనైతే కొంచెం కవర్ చేశానే అనుకుంటున్నాను. ఆ తర్వాత వెంటనే వినాయక చవితి రావడం, వినాయక చవితికి మొత్తం రెడీ చేసుకోవడం, వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకోవడం, మా మొట్టమొదట పండుగ ఫ్రెండ్స్. ఆఫ్టర్ మా అత్తగారింట్లో అడుగుపెట్టిన తర్వాత నా మొదటి పండుగ వినాయక చవితి అవ్వడం నాకు చాలా హ్యాపీ అనమాట. ఆ విఘ్నేశ్వరుని ప్రార్థించుకొని ఆ బొజ్జి గణపైకి అన్ని నైవేద్యాలని చేసి పెట్టి చాలా తృప్తిగా అనిపించింది, చాలా హ్యాపీగా కూడా అనిపించింది. ఆ వినాయక చవితి వెళ్ళిపోయిన వెంటనే తర్వాత ఇంకొంచెం పని మిగిలి ఉంటుంది కదా, ఆ పని అంతా కంప్లీట్ చేసుకున్నాము. ఆ తర్వాత వెంటనే జాతరకు కావాల్సినవన్నీ రెడీ చేసుకోవడము హడావిడిగా కొనసాగిపోయింది ఫ్రెండ్స్. జాతరలో అసలు గ్యాపే లేదనమాట. అయినప్పటికీ కూడా కొంచెం వీడియో కవర్ చేయడానికి ట్రై చేసి వీడియోస్ తీసి పోస్ట్ చేశాను, ఆల్రెడీ మీరు చూసేసారు కూడాను. చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి మన వీడియోస్ చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అఫ్కోర్స్ చాలామంది కూడా లాగ్స్ బాగుంటుంది అంటున్నారు. మీరు చెప్తేనే కదా ఫ్రెండ్స్ నాకు తెలుస్తుంది. ఏమైనా తప్పులు ఉంటే కవర్ చేసుకోవడానికి మీ సలహాలను ఉపయోగించుకోవాలనుకుంటున్నాను. చెప్పండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. మీరు ఎలా కామెంట్ చేసినా నేను రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను. ప్లీజ్ అలా నా కోసం కొంచెం సలహాలు కూడా ఇస్తూ ఉండండి, ఎలాంటి వ్లాగ్స్ చేయాలి అనేసి. అలాగే జాతర అయిపోయింది, జాతర కంప్లీట్గా చేసేసుకున్నాము, అయిపోయింది. ఇంకా ఇప్పుడు కొంచెం టైం దొరకడం వల్ల కంప్లీట్ వ్లాగ్ని పెట్టాలి అనేసి ఫస్ట్ కంప్లీట్ 1 hour వచ్చింది ఫ్రెండ్స్ వీడియో హౌస్ ప్యాకింగ్ది. నేను దాన్ని ఎడిట్ చేసి హాఫ్ అన్ అవర్గా నేను పోస్ట్ చేశాను. ఈ వీడియో కూడా ల్యాగ్ అవుతుందేమో అనుకుంటున్నాను. అయినప్పటికీ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. ఇలా అయితే మా హౌస్ ప్యాకింగ్ అండ్ షిఫ్టింగ్ అయిపోయింది. అత్తగారింట్లో మొదటి పండుగ కూడా అయిపోయింది, అలాగే జాతర కూడా అయిపోయింది. నెక్స్ట్ మంచి వీడియోస్ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసి ఇవ్వాలి అనుకుంటున్నాను. అలాగే ఒక కొత్త ఫోన్ కూడా తీసుకోవాలి అనుకుంటున్నాను, బట్ లో బడ్జెట్ అనమాట. బిగ్ బిలియన్ డేస్ జరుగుతున్నాయి కదా, చూద్దాంలే అని అన్నారు మా వారు. ఇన్ కేస్ ఇంకా మంచి క్వాలిటీలో వీడియోస్ తీసి పోస్ట్ చేయాలనే నా ముఖ్యమైనటువంటి ఉద్దేశం అనమాట. అలాగే మర్చిపోయాను ఫ్రెండ్స్, ధనుంజయ్ గారిని కలిశాను. ఈ విషయం మీకు ఆల్రెడీ చెప్పాను కదా. కంప్లీట్ ఈ వీడియో మొత్తం కూడా ఓవరాల్ ఇన్ఫర్మేషన్, పాత విషయాలన్నీ కూడా క్లోజ్ చేద్దామనేసి ఈ వీడియోలో చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇది మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఎగ్జిబిషన్కి వెళ్ళాము. మేమందరం అక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేసాము. జాతర ముందు రోజే వెళ్ళాము మేము ఎగ్జిబిషన్కి. ఈ జాతర రోజు ముగ్గు చూసారు కదా, అమ్మవారికి పెట్టుకుంది చూసారు. ఇది అమ్మవారు అనమాట, శ్రీ పోలేరమ్మ తల్లి ఫ్రమ్ వెంకటగిరి. అమ్మవారి నిజస్వరూపం, అంటే అమ్మవారికి కిరీటం, అంటే బంగారు కిరీటం పెట్టిన తర్వాత పెట్టక ముందు 2 పిక్స్ యాడ్ చేసేసాను ఇందులోనే. థ్యాంక్ యూ సో 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 మచ్ ఫ్రెండ్స్. లాస్ట్ వరకు కూడా వీడియో చూసిన మీ అందరికీ కూడాను బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వెరీ 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 ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకి రాబోతున్నాను. చాలా మంచి కార్యక్రమంతో మీ ముందుకి రాబోతున్నాను ఫ్రెండ్స్. నేను చేయలేదు, హింట్ ఇస్తున్నాను అనమాట. ఒక మంచి కార్యక్రమం, అది నేను చేయలేదు, బట్ సమాజానికి ఉపయోగపడే ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తున్నారు. చేసిన పనిని నేను మీతో ఎక్స్ప్రెస్ చేసుకుందాము, కొంచెం ఇన్ఫర్మేటివ్గా అందరికీ రీచ్ అయ్యేలా చేద్దాము, తెలియని వాళ్ళకి కూడా తెలుస్తున్న ముఖ్యమైన ఉద్దేశంతో ఆ వీడియో కూడా తీసేసాను నేను, బట్ పోస్ట్ చేయలేదు. నెక్స్ట్ వీడియో అదే, వెయిట్ అండ్ సీ ఫ్రెండ్స్. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.